మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఇంకా అదే కోర్స్ కానీ మీరు చెప్పినవన్నీ పాటిస్తూ కూడా షగుఫ్తా గారు మనకు తెలిసి ఇప్పుడు ఇవాళ రోజుల్లో యూవీ రేస్ ఇంత హార్ష్గా ఉన్నాయి కదా, మరి ఇంటికి రాగానే ఏదైనా ఒక చిట్కా చెప్తారా? మనకి నలుపు గనక ఒకవేళ అంటే ట్యాన్ అయ్యి ఉంటే అది ఆ నలుపు విరగడానికి ఏం చేయొచ్చు? ఒకటేనండి, నేను చాలా మంది చెప్తాను, పాలు ఉంటాయి కదా, పాలు మంచిగా ఒక ఒక జస్ట్ పాలతో ఫేస్ వాష్ చేసుకోండి అంటుంటాను. చాలామందికి ఇంటేక్ ఆఫ్ పాలు తీసుకుంటే మంచిది కాదు. ఇంటికి వచ్చినంటే చల్లటి పాలు ఫ్రిడ్జ్లో ఉంటాయి కదా, తీసుకొని చల్లగా ఫేస్ వాష్ చేసుకోండి. 5-10 మినిట్స్ తర్వాత మళ్ళీ నార్మల్ వాటర్ రోజ్ పెటల్స్ వేసుకోవచ్చా? ఇంకా మంచిది, ఇంకా మంచిది. అసలు మా పాలు మనం కంప్లీట్గా ఒక గిన్నెలో పాలు తీసుకొని మనం బయటికి వెళ్తున్నాము అన్న వెంటనే మనం ప్లాన్ చేసుకొని ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టేసుకోండి. ఒక గిన్నెలో వాటర్, దాంట్లో టీ కప్ అంత నీళ్లు, మన పాలు, రోజ్ పెటల్స్ కానీ, ఈవెన్ ముద్దమంతి పూలు, మ్యారీగోల్డ్ పెటల్స్, ఇంకా హెల్తీ అసలు. మ్యారీగోల్డ్ పెటల్స్ కానీ ఏదో ఒక ఫ్లవర్, మనం మల్లెపూలు బాగా దొరుకుతాయి కదా, అవైనా సరే వేసేసి పెట్టేసి వెళ్ళిపోండి. ఇంటికి వచ్చిన వెంటనే ఆ మంచి గిన్నె తీసుకొని ఆ ఫేస్ని అలా డిప్ చేసి అలా తీసి అద్దం ముందర చూసుకోండి. ఎంత అందంగా ఉంటుందంటే ఫేస్. అంటే లైక్ కైండ్ ఆఫ్ ఏంటంటే మన కోసం మనం టైం స్పెండ్ చేస్తున్నాం ఒకటి. నెక్స్ట్ ఏంటంటే మనం ప్రిపేర్ చేసి ఒక మంచి వాటర్లో డిప్ చేసుకొని అద్దం ముందర చూసుకుంటే అందం అనేది సెకండరీ థింగ్. ఆ టైం స్పెండ్ చేస్తున్న టైం వల్ల వచ్చే గ్లో ఉంటుంది చూడండి. ఎన్ని క్రీమ్స్ పెడితే ఏం ప్రయోజనం అని మీరు చాలా కరెక్ట్గా చెప్పారు. ఇంకోటి, లేడీస్కి సుగంధ ద్రవ్యాలంటే చాలా ఇష్టం. ముఖ్యంగా ఈ రోజ్ వాటరే ఊరికే అసలు స్ప్రే బాటిల్లో తీసి మొహం మీద స్ప్రే చేసుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందంటే ఒకలాంటి ఫ్రెష్నెస్ వచ్చేస్తుంది లోపల నుంచి. సో అప్పుడు సుగంధ ద్రవ్యాల్లో మన రోజ్ పెటల్స్ని మనం ఎంతగా ఫేస్కి అప్లై చేసుకోవడానికి, అదే మల్లెపూలని, రోజ్ పెటల్స్ని కానీ మల్లెపూలను కానీ మనం వాటర్లో వేసి మరిగించి ఆ మరిగించిన వాటర్ని స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని దాన్ని స్ప్రే చేసుకోండి. మంచి టోనర్ అవుతుంది. చాలా టోనర్. అసలు మనం రోజ్ వాటర్ అని చెప్పి కొనుక్కొని వచ్చే బదులు ఆ రోజ్ పెటల్స్ మన దగ్గర ఉన్న వేసి మరిగించుకొని ఆ స్ప్రే చేసుకోవడము. ఈ వారం అంతా రోజ్ వాటర్ స్ప్రే చేసుకోండి. నెక్స్ట్ వారము మ్యారీగోల్డ్ ఫ్లవర్స్తో, నెక్స్ట్ వారము మల్లెపూలతో మనం ప్రిపేర్ చేసుకున్న వాటర్ కదా. అంటే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, ప్రకృతి నుంచే మనకు కావాల్సిన కాస్మెటిక్ ప్రొడక్ట్స్ అని వచ్చేస్తున్నాయి అన్నమాట. కెమికల్స్ లేవు. అంతే కదా. కాస్మెటిక్స్ కూడా నేను చూశాను షగుఫ్తా గారు, బహుశా మీకు తెలిసి ఉంటుంది. మనకి చక్కటి బటర్ తీసుకుని లేకపోతే నెయ్యి తీసుకుని అందులో బీట్రూట్ రసం వేసి కలిపి లిప్ బామ్ తయారు చేస్తూ ఉంటారు. ఎంత న్యాచురల్ అండి అసలు. చెప్తుంటే ఇప్పుడు ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా వరకు కెమికల్స్ లేని ప్రోడక్ట్సే యూజ్ చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది సింపుల్గా ఒక హాఫ్ డే టైం స్పెండ్ చేస్తే లిప్ బామ్ ప్రిపేర్ చేసుకోవచ్చు, బాడీ లోషన్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు, కెమికల్స్ ఎక్కువ లేకుండా. టైం స్పెండ్ చేసే టైం లేకనే ఇప్పుడు అన్ని రకరకాల కాస్ట్లీ. నేను ఒకటే చెప్తాను, చాలా వరకు ఏ టీవీలో ఏం షాంపూలు యూజ్ చేస్తారో అక్కడ మనము ఆర్టిఫిషియల్ హెయిర్ అని తెలుసు, వాళ్ళది న్యాచురల్ హెయిర్ అని కాదని తెలుసు, కానీ అక్కడ షాంపూ చూసినప్పుడు అట్రాక్ట్ అయ్యి కొనేస్తాం. ఆ లోషన్స్ కానీ ఏదైనా సరే అండి, అట్రాక్ట్ అయ్యి కొనేసేసి మన బాడీని ఎలా చేస్తామంటే ఒక లైట్ డస్ట్బిన్ లాగే అన్నీ అప్లై చేయడమే. దేనివల్ల రిజల్ట్ రాకపోతే ఆ ప్రోడక్ట్ యూజ్ చేయము, అవన్నీ ఆడబడేస్తూ ఉంటాం అనమాట. నేను ఒకటి చెప్తాను, కెమికల్స్ ఏమీ లేకుండా మంచి ఫుడ్, వాటర్ బాగా తాగండి, న్యాచురల్ గ్లో వస్తుంది. మట్టి కుండల్లో నీళ్ళు పెట్టుకొని తాగడము, మట్టి కుండలో వండుకొని తినడము, అండ్ మంచిగా రాగి గిన్నెల్లో, రాగి చెంబుల్లో వాటర్ తాగడము. దిస్ ఈజ్ కాల్డ్ ఏమవుతుందంటే ఒక హ్యాపీ హార్మోన్ రిలీజ్ అవుతుంది. దీనివల్ల మనకి ఆ హ్యాపీ హార్మోన్ ఏదైతే రిలీజ్ అవుతుందో ఒక న్యాచురల్ గ్లో వస్తుంది. అది మెయిన్ ఇంపార్టెంట్. ప్లాస్టిక్ బాటిల్ తాగే బదులు జస్ట్ ఒక హ్యాపీనెస్సే మెయిన్ ఆడంబరం, అందం ఆడవాళ్ళకి. హ్యాపీనెస్ ఎక్కడి నుంచి వస్తుంది? మనం తినే ప్లేట్లో కానీ, గ్లాస్ తాగే వాటర్లో కానీ, వీటిలోనే మనం చూసిందంతా న్యాచురల్గా కనపడింది అనుకోండి, దానివల్ల ఉత్పత్తి అయ్యే హార్మోన్ వల్ల పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి, హెయిర్ బాగుంటుంది, స్కిన్ బాగుంటుంది, ఎవ్రీథింగ్ బాగుంటుంది. కాబట్టి ప్రతి ఆడవాళ్ళకి మెయిన్ సలహా, మీరు అందంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలంటే మీరు యూజ్ చేసే ప్రతి ప్రోడక్ట్ పాతకాల పద్ధతిలాగా మట్టి కుండలో తాగడము, రాగి గ్లాసుల్లో కానీ, రాగి చెంబుల్లో కానీ, మట్టి కుండలో వండుకోవడం కానీ. ఫస్ట్ కిచెన్ని మార్చుదాం. కిచెన్ ఏదైతే ఉందో దాంట్లో పాత్రలన్నీ, అల్యూమినియం పాత్రలన్నీ తీసేసి, ఎందుకంటే ఇప్పుడు గట్ ఇష్యూస్ రావడానికి మెయిన్ కారణం వాడే అల్యూమినియం పాత్రలే. అవును. సో అల్యూమినియం పాత్రలు తీసేసి మీ పిల్లలతో సహా ఫ్యామిలీ మొత్తం హెల్తీగా ఉండాలంటే మట్టి కుండలు తెప్పించుకొని మట్టి కుండలో వాటర్ తాగండి. అండ్ సమ్మర్ స్పెషల్లీ మట్టి కుండలో వాటర్ తాగడం, మట్టి గిన్నెలు తెప్పించుకొని వండుకోవడం. అండ్ తింటున్నప్పుడు కూడా మొబైల్ చూస్తా అర్థం తింటుంటాం, అర్థం నములుతుంటాం, అర్థం నములుకుంటూ ఉంటాం. మొబైల్ అనేది తింటున్నప్పుడు చాలా ఇంపార్టెంట్ థింగ్, పడుకుంటున్నప్పుడు, తింటున్నప్పుడు, ఈ 2 పూట్ల అధికంగా యూజ్ చేస్తున్న మొబైల్ మనకు తెలుసు. అందుకని ఈ ప్రాబ్లమ్స్ అన్నీ. ఆ 2 అక్కడ పక్కన పెడితే అర్థం రోగాలు ఆడిపోతాయి. నమిలి తినండి. మనకి చాలా వరకు ఏమనుకుంటామంటే గట్ అంటే ఓన్లీ పేగులే అనుకుంటాం. గట్ అంటే మౌత్ నుంచి స్టార్ట్ అవుతుంది. మౌత్ నుంచి తీసుకొని యానస్ వరకు. సో మనం తిన్న ఆహారము చేతులు క్లీన్గా ఉంచుకోవాలి. చాలామందికి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వస్తే ఫస్ట్ నేను అడిగేది గోర్లు ఫస్ట్ చూస్తా.
గోర్లు చూడడం వల్ల కొన్ని డిసీజెస్ మనకు కనుక్కోవచ్చు, కానీ గోర్లు క్లీన్గా ఉన్నాయి లేదని అడుగుతా. మెయిన్ ఇంపార్ట్ చాలా క్లీన్గా ఉన్నాయి, హెల్తీగా కూడా ఉన్నాయి. అంటే గోర్లను చూసి కొన్ని డిసీజెస్ చెప్పచ్చు. గోర్లు మనం చాలామంది గోర్లు ఇలా పెట్టుకొని నెయిల్ పాలిష్ చేసుకొని తింటాం. కుడి చేతికి కూడా నెయిల్ పాలిష్ వేసుకుంటారు చాలామంది. అవును. గోర్లు అనేవి ఇంత డస్ట్లో తిరుగుతూ ఉంటాం, ఇంత పొల్యూషన్లో ఉంటాం, ఆ గోర్లలోకి వెళ్ళి చెత్త అంతా పేరుకుపోయి అదే దాంట్లోనే రసమన్నం మజ్జిగన్నాలు కలుపుకొని తింటా ఉంటారు. గోర్లు ఎప్పుడు పిల్లలతో సహా పెద్దవాళ్ళు గోర్లు మాకు తొందరగా పెరుగుతాయి మేడం, గోర్లు కట్ చేయడానికి కష్టం అంటే రోగాలు కూడా తొందరగా వస్తాయి. మరి ఓకేనా అంటాను నేనైతే. అంతే కదా, వారు పురుగులని పొట్ల పురుగులని అందులో అక్కడి నుంచి అన్నీ వస్తాయి. ఎక్కడి నుంచే నీట్గా చెయ్యి కడుక్కోండి మంచిగా తింటున్నప్పుడు. అన్నం గుప్పడంత అన్నం తింటున్నామంటే ఫస్ట్ పరిశుభ్రంగా ఉండాల్సింది చెయ్యి, దాని తర్వాత నోరు. పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి మంచిగా బ్రష్ చేసుకొని నీళ్ళు బాగా తాగితే మౌత్ క్లీన్గా ఉంటుంది కదా. నీళ్ళే తాగట్లేనప్పుడు సలైవ ఏమవుతుంది, థిక్ అయిపోతుంది. అవును. థిక్ అయిపోతే ఏమవుతుంది, బ్యాక్టీరియాస్ అన్ని ఫామ్ అయిపోతాయి మౌత్. మనం మాట్లాడుతున్నప్పుడు మౌత్ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తుంటామా, ఇంత పొల్యూషన్లో ఎన్నో లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. మనం మౌత్ పరిశుభ్రంగా ఉంచాలి, నీళ్ళు బాగా తాగితే మౌత్ క్లీన్గా ఉంటుంది. చెయ్యి బాగుంది, మౌత్ బాగుంది, ఈ రెండు బాగున్నాయి, ఓపెన్ పార్ట్స్ ఇవన్నీ క్లీన్గా ఉన్నాయి, స్టమక్లోకి మంచి ఫుడ్ వెళ్తుంది, గట్ హెల్తీగా ఉంటుంది, అన్నీ బాగుంటాయి. చాలా చాలా కన్విన్సింగ్గా చెప్తున్నారు షగుఫ్తా గారు. అర్జెంట్గా మా కిచెన్లో ఏమేమి గిన్నెలు ఉన్నాయని నాకు మైండ్ అక్కడికి వెళ్ళిపోయింది. ముందు వెళ్ళి అర్జెంటుగా చక్కగా శిల్పారామ వెళ్ళిపోతే బోల్డ్ మట్టికొండలు దొరుకుతాయి. ఫైనలీ లాస్ట్ క్వశ్చన్ ఒకటి, ఐబ్రోస్ అలాగే ఐలాషెస్ పెరగడానికి ఇప్పుడు అన్ని రకరకాల సీరమ్స్ వస్తున్నాయి. ఏమైనా న్యాచురల్ చిట్కాలు ఉన్నాయా? చాలామందికి ఐబ్రోస్ పల్చగా ఉంటాయి, అలాగే ఐలాషెస్ కూడా చాలా పల్చగా ఉండి దాన్ని ఎలా ఇంకా అందంగా కనిపించాలనే తపన ఉంది చాలామందిలో. ఆముదం అండి, ఆముదం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఆల్మండ్స్ ఉంటాయి కదా, ఆల్మండ్స్ని కొద్దిగా మనము పాతకాలంలో కాటుక ప్రిపేర్ చేయడానికి కిందన ఆముదంని వేడి చేస్తే పైన ప్లేట్కి అంతా బ్లాక్ కలర్గా వచ్చేది. ఐడియా ఉందో లేదో. అవును. సో ఆ ఆల్మండ్ని బాగా మనం కాల్చితే నల్ల పౌడర్ వస్తుంది. ఆ పౌడర్ని మనం ఆముదం నూనెలో కలిపేసుకొని దాన్ని ఐబ్రోస్కి రాయండి, ఐ ల్యాషెస్కి రాయండి. సో చాలా వరకు ఏంటంటే కొద్దిగా లోపలికి రాస్తారేమో అని చెప్పేసి ఇబ్బంది పడతారని చెప్పేసి అది ఒకవేళ మనం కాటుకులాగా యూజ్ చేసుకోవచ్చు. కావాలంటే ఓన్లీ ప్లెయిన్ ఆముదం తీసుకొని ఐబ్రోస్కి ఐ ల్యాషెస్కి రాసుకోండి. నిజంగా పాతకాల పద్ధతే కానీ డెఫినెట్గా మీకు ఐబ్రోస్ కానీ ఐ ల్యాషెస్ కానీ చాలా మంచిగా ఉంటాయి అన్నమాట. అది సో సింపుల్, ఈవెన్ ఏదైనా సరే వెరీ సింపుల్. మనం చేసుకోవాలంటే జస్ట్ అంటే ఏదైనా సరే కొనుక్కొని తెచ్చుకోవడం చాలా ఈజీ. ఆ కొనుక్కొని వెళ్ళడానికి వెళ్ళే దారిలో ఇక్కడ మనం న్యాచురల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అంతే కదా, చేసుకొని హ్యాపీగా చేసుకుంటే ఏ సమస్యకి మెయిన్ విరుగుడి మనం చేసుకునే పద్ధతి కరెక్ట్గా ఉందా లేదని చెప్పి మన కళ్ళు చెప్తాయి, మన బ్రెయిన్ చెప్తుంది. ఇది కరెక్ట్ అంటేనే చేయండి, అది రాంగ్ అంటే మాత్రం దయచేసి చేయకండి. చేసి రోగాలు తెచ్చుకొని ఇబ్బంది పడి రకరకాల ఫైనాన్షియల్గా అన్నీ డౌన్ అయిపోతాం. ప్రతి మనిషి యోగా చేసుకోండి, పొద్దున్న లేచి తొందరగా లేగండి, తొందరగా పడుకోండి, యోగా చేసుకోండి. సింపుల్ పాజిటివ్ థింకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ సమస్య వచ్చినా, అది స్కిన్ ప్రాబ్లం కానీ గట్ ప్రాబ్లం కానీ ఏ సమస్య వచ్చినా ఫస్ట్ నాకు తగ్గదు, జీవితంలో తగ్గదు అనుకుంటే నాకే తగ్గుతుంది, నేను చేసే ప్రతి ప్రక్రియ ఆ ప్రాబ్లం తగ్గించుకోవడానికే అని ఒక సింపుల్ పాజిటివిటీని డెవలప్ చేసుకుంటే దానివల్ల ఉత్పత్తి హార్మోన్స్ సెల్స్ అన్నీ కంబైండ్ అయ్యి ఆ సమస్యని ఇమ్మీడియట్గా తగ్గిస్తాయి. లాంగ్ ప్రాసెస్ కూడా తీసుకో. మీరు ఎప్పుడు పాజిటివిటీతో బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ కానీ మీరు అండ్ ఇంట్లో అందుబాటులో ఉండే న్యాచురల్ పదార్థాలతో ఎలా మనం ఆరోగ్యంగా అందంగా తయారవచ్చు ఎప్పుడు చెప్తూ వచ్చారు డాక్టర్ షగుఫ్తా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఇవాళ మీరు చెప్పిన కంటెంట్ అంతా అక్షరాలా పాటిస్తే అసలు ఎంత బాగుపడిపోతుందో లైఫ్ అనిపిస్తుంది. తప్పకుండా చూసే వాళ్ళందరూ కూడా ఇన్స్పైర్ అయి ఉంటారు. కాబట్టి సమ్మర్లో స్కిన్, హెయిర్, ఇంకా బాడీ, గట్ అంతా కూడా అందంగా ఆరోగ్యంగా ఉంచుకోవడం మన వంతు కర్తవ్యం. తప్పకుండా వీటిలో క్రమక్రమంగా మీరు పాటించడానికి రెడీ అవుతారని చెప్పి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ షగుఫ్తా. నమస్తే.